ఈరోజు ప్రపంచ జ్ఞాన దినోత్సవం. ప్రపంచంలోనే జ్ఞాన దినోత్సవం చేస్తారు ఈరోజు. ఆ కార్యక్రమాన్ని నర్సీపట్నంలో మనం చేసుకుంటున్నాం ఈరోజు. మరి రాష్ట్రంలో ఎక్కడ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మన నర్సీపట్నంలో ఏర్పాటు చేసాం. ఈరోజు సాయంత్రం 4 గంటలకి నర్సీపట్నం స్టేడియంలో ఈ జ్ఞాన దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు, పెద్దలు అందరూ పాల్గొనవచ్చు. దీని ఉద్దేశం ఏంటంటే, ఉదయం లేచి పూజ చేసుకున్న తర్వాత, పూజ అలవాట్లు అందరికీ ఉండవు, కొంతమందికి ఉంటాయి. పూజ చేసుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం, అది పెద్దల ఉద్దేశం. హాస్పిటల్ అయితే రోజు ఫుల్లే. భారతదేశంలో ఉన్న హాస్పిటల్ రోజు ఫుల్గా ఉంటాయి. ఎందుకంటే టెన్షన్లో ఆరోగ్యం బాగుండదు. ఈ రెండు కానీ చేయగలిగితే ప్రతి వాడికి ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. హాస్పిటల్కి దూరం రావాల్సిన పని కూడా ఉండదు. అంచేత ఇవన్నీ కూడా ప్రజల్లో అవగాహన చేయడం కోసం చెప్పి ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఎన్టీఆర్ స్టేడియంలో నర్సీపట్నం కార్యక్రమం పెట్టాం. అందరూ వచ్చి ఆ కార్యక్రమం చూసి ఆ పెద్దలు చెప్పిన విషయాలు గ్రహించి మనం కూడా రోజు అలవరుచుకుంటే, ఒక ప్రాక్టీస్ చేస్తే, ప్రతిరోజు ఒక దినచర్యగా పెట్టుకుంటే అందరి ఆరోగ్యం బాగుంటుంది, మన ప్రాంతం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి దయించి అందరూ రావాల్సిందిగా, వీలున్న బతుకు అందరూ వచ్చి ఆ గురువు గారు చెప్పినటువంటి సూత్రాలు విని దాన్ని పాటించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నానండి.